పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. సో చాలామంది మనీ మంత్ర క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో ఫస్ట్లీ మనీ మంత్ర క్లాసెస్ అయితే 29th డిసెంబర్ మాత్రం అనంతపూర్లో ఉంటుంది. 26th జనవరి 2025 విశాఖపట్నంలో ఉంటుంది. 2nd ఫిబ్రవరి 2025 తిరుపతిలో ఉంటుంది. అండ్ 9th ఫిబ్రవరి 2025 రాజమండ్రిలో ఉంటుంది. అండ్ దాంతోపాటు 16th ఫిబ్రవరి 2025 బెంగళూరులో ఉంటుంది. అండ్ 2nd మార్చ్ 2025 విజయవాడలో ఉంటుంది. సో ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఎవ్రీ మంత్ స్టార్ హోటల్ వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని, లేదంటే ఒక మంచి టూర్ వెళ్ళాలి. ఇవన్నీ మనం ఎందుకు యాటిట్యూడ్ని అలవాటు చేస్తున్నామంటే, ముఖేష్ అంబానీ వాళ్ళ కొంత పెద్ద పెద్ద వాళ్ళ స్టోరీలు చెప్పుకున్నప్పుడు వీళ్ళు ధీరుబాంబైన వాళ్ళు ఎవరైతే వర్కర్స్ ఉన్నో వాళ్ళతో పాటు పనిచేస్తుంటే రోడ్ సైడ్ టీ తాగితే 5 రూపాయలు, ఓకేనా. ఇతను ఏం చేస్తాడంటే పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి 100 రూపాయలు పెట్టి టీ తాగేది. అయితే వీళ్ళ కొలీగ్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళందరూ అడిగేది ఆయనకి ఏమనంటే, అదేంట్రా మేము ఇక్కడ తాగుతుంటే నువ్వు అక్కడికి వెళ్ళి తాగుతావు 100 రూపాయలు పెట్టి అంటే, ఆయన అనేది 5 రూపాయలు టీ తాగితే ఇక్కడ నేను కూర్చున్నాను అనుకో, మన దరిద్రాలే చెప్పుకుంటాం. అర్థమైనా? కొత్తగా ఏం సాధించింది ఏమి ఉండదు. ఎందుకంటే అవన్నింటినీ సాధించుకోండి, అవన్నింటినీ మనం ఎప్పుడు చెప్పుకొని వాటిని బయటపడడానికి ఇక్కడికి వచ్చాను తప్ప ఇప్పటిదాకా సాధించింది ఏం లేదు. అది నేను అక్కడ వెళ్ళి 100 రూపాయలు పెట్టాను అనుకో, కోట్ల రూపాయల ఇన్ఫర్మేషన్, కోట్ల రూపాయల వ్యాపారాల గురించి మాట్లాడతారు. ఆలోచనలను తట్టి పట్టేసి అలాగే వాటి వైపు ప్రయాణం చేసే విధంగా నన్ను ముందుకు తీసుకెళ్తాయి. అవే అయింది కదా ఈరోజు. ఆయన అంత కోటీశ్వరుడు కావడానికి కారణం అదే కదా. కాబట్టి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నప్పుడు నువ్వు రిచ్గా ఆలోచించాలి. రిచ్గా ఆలోచించినప్పుడు మీ యొక్క యాటిట్యూడ్ మెల్లిమెల్లిగా మార్చుకుంటూ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మన సబ్జెక్టులకు వస్తే అప్పులు ఎలా కట్టాలి ఎన్నిసార్లు చెప్పుకున్నా దీని మీద పెద్ద స్టోరీ ఉంటాయి. ఎందుకంటే మన సబ్జెక్ట్ ఆవు కథ కదా, ఎటు తిరిగినా మళ్ళీ ఆవు కాడికి వస్తుంది. అప్పులు డబ్బులు, అప్పులు డబ్బులు, అప్పులు డబ్బులు, అప్పులు ఎలా తీర్చాలి అనే ఒక విషయాన్ని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే, మనకి ఎప్పుడనగా విచిత్రం ఏంటంటే, చాలామందిని చూసాను దయ్యమన్నా భయపడాడు, ఓకేనా. దేవుడు వచ్చి ముందర నిల్చున్న భయపడాడు, ఓకేనా. కానీ అప్పులోడు అనగానే భయపడతారు. వాడు ఎంత భయపెట్టిస్తాడంటే దేవుడు కంటే గొప్పడు వాడు. అర్థమైందా? డబ్బు కంటే దేవుడు కంటే కూడా గొప్పడు. కానీ మనం ఏం చేయాలంటే మనం చాలా చిన్నగా చేయాలి. అర్థమైందంటే అప్పు అనేదాన్ని చాలా చిన్నగా చేయాలి. ఆ చిన్నగా చేయాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను నేను, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన సబ్జెక్ట్లో ఏం చెప్తారంటే, మన సబ్జెక్ట్లో ఎంతోమంది జీనియస్లు ఉన్నారు. వాళ్ళు రాసిన పుస్తకాల నుంచే మనం ఆ సారాంశాన్ని తీసుకొని మనకు ఆలోచన విధానాన్ని దానికి జోడించే చెప్తాం. కాబట్టి ఒక దగ్గర ఏం చెప్పబడిందంటే సింపుల్గా, ఇప్పుడు మీకు కరెంటు బిల్లు ఇంతకుముందు ఒక 500 వచ్చింది, ఓకేనా. సడన్గా మీకు ఒక 2000 వచ్చింది కరెంటు బిల్లు ఈ నెల. రాగానే మీకు ఎంత భయం అవుతుంది? ఏమంటే ఇంట్లో అరిచేస్తారు. ఇక ఎప్పుడు నువ్వు ఫ్యాన్లు అలాగే పెడతావు, ఎప్పుడు ఆ లైట్స్ అలాగే పెడతారు, పిల్లలందరూ అది ఆఫ్ చేయాలి, టీవీ పొద్దాగా చూస్తారు, ఇవన్నీ అరుస్తారు. ఎవరిని ఏం డిస్టర్బ్ చేయకండి. ఎప్పుడైతే మీకు ఆ 2000 కరెంటు బిల్లు వచ్చిందో మీకు ఫోన్లో రావచ్చు, లేదంటే రిసిప్ట్ రావచ్చు, ఏదైనా రావచ్చు. దాన్ని తీసుకొని ఒక పప్పు తీసుకొని థ్యాంక్ యూ చెప్పండి, ఓకేనా. ఎందుకు చెప్పాలి? ఆ 2000 మీకు డబ్బు వచ్చినట్టు ఫీల్ అవ్వండి. ఇది ఒక ఎక్సలెంట్ టెక్నిక్. ఆ 2000 మీకు డబ్బు వచ్చినట్టు ఫీల్ అవ్వండి. ఆ 2000 మీకు ఏదో రకంగా విశ్వం మీకు ఇచ్చినట్టు ఫీల్ అవ్వండి, ఓకేనా. ఎప్పుడు కూడా మీకు వచ్చిన ప్రతి బిల్లును ఆశీర్వదించండి. మీకు వచ్చిన ప్రతి బిల్లును ఆశీర్వదించండి. ఆశీర్వదించి దాన్ని పప్పు తీసుకుని, 20,000 లేదా ఒక చిట్టి వాడు పంపించాడు మీకు ఇంత కట్టాలి ఇచ్చేయాలని, మీరు దాన్ని ఆశీర్వదించండి, దాని ప్రేమతో స్వీకరించండి. అది మీకు వచ్చినట్టు ఫీల్ అవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ దాని పట్ల ఉన్న వ్యతిరేకత అనేది మెల్లిగా డిలైట్ అయిపోయి దాని పట్ల ప్రేమ పొందడం అనేది జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు. మనకేమనిపిస్తుంది అంటే, అమ్మ వాడు ఫోన్ చేశాడు, అయిపోయింది ఇక, ఇప్పుడు వాడు అరుస్తాడు, వాడు ఇక్కడ వ్యతిరేకించకండి, ఎక్కడ కూడా వాడిని ప్రేమించండి. ఎందుకంటే నీ అవసరం కోసమే తెచ్చుకున్నావు కదా, నీ సుఖాల కోసం ఇవన్నీ వాడుకున్నావు కదా, వాడికి తాంచిపోతే ఎట్లా? మరి అది బిల్ రాగానే మళ్ళీ నువ్వు అంత గట్టిగా అరవడం ఎందుకు? అర్థమవుతుందా లేదా? ఆ సుఖాన్ని పొందినప్పుడు ఒక ఫ్యాన్ పెట్టుకున్నావు, ఆ రిలాక్సేషన్ పొందావు, ఏసీ పెట్టుకున్నావు, దాని యొక్క కూలింగ్ని అనుభవించావు, నీకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది మనసుకి, శరీరానికి. ఇప్పుడు దానికి థ్యాంక్ చెప్పినావు కదా, మరి దాని వచ్చిన బిల్లు కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి కదా. ఇప్పుడు ప్రతి బిల్లును మీరు ఆశీర్వదించడం వల్ల, ప్రతి బిల్లును మీరు థ్యాంక్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే, దానికి సరిపడా డబ్బులు మీకు ఏదో రకంగా రావడం మొదలవుతుంది. గుర్తింపు ఇవ్వాలి సార్ బిల్లుకి కూడా. ప్రతిదానికి అంటే సబ్జెక్ట్లో ఖర్చు పెట్టి అంత
మనకు జరిగింది అని అంటే అది వచ్చేంత ఉందని కూడా మనం అర్థం ఎస్ చేసుకోవాలి. ఎస్ ఎస్ అది కూడా ఒక డిజైర్ని క్రియేట్ చేస్తుంది. అలా ప్రతి బిల్లుని ఏ బిల్లు వచ్చినా సరే మీరు భయపడకుండా శుభ్రంగా దానికి ఒక థ్యాంక్స్ చెప్పండి, దానికి ఒక పప్పు తీసుకోండి, అంత డబ్బు మీకు వచ్చినట్టు ఫీల్ కండి. మీకు ఎవరో 30,000 బిల్లు వచ్చింది, 30,000 మీకు డబ్బులు ఎవరో తెచ్చిచ్చినట్టు మీరు ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే నిజంగానే విశ్వం మీకోసం 30,000 క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎస్, ఓకేనా? అలా ప్రతి బిల్లు ఏదైనా సరే ఆ విధంగా ఒక టెక్నిక్. ఓకే, అలాగే మీరు డిసైడ్ అయిపోండి లైఫ్లో ఏమని, ఇక్కడ నుంచి నేను అప్పులేని జీవితాన్ని ఆనందంగా గడుపుతాను. ఖచ్చితంగా డిసైడ్ అయిపోండి. నేను ఇది ఎప్పుడో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది కొత్త ప్రేక్షకులు మనకు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ అయిపోండి, నేను ₹1 కూడా అప్పు చేయను, ఇక నా జీవితంలో ఇక నుంచి నేను ₹1 అప్పు చేయదలుచుకోలేదు. మీరు డిసైడ్ కానంత మట్టుకు మీ జీవితంలో అప్పు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, ఇప్పుడు ఫస్ట్ వచ్చింది ఎవరెవరికి అడిగి పెట్టారు, భయం లేదు, ఎందుకంటే వాడు ఇస్తాడు తీసుకోవచ్చు. మళ్ళీ 15 days కాగానే ఉన్న డబ్బు అంతా అయిపోద్ది. మళ్ళీ 15 days ఎలా గడవాలి ఇప్పుడే ప్లాన్ వేశారు. పలానా దగ్గర మనం తీసుకురావచ్చు డబ్బు, వాడు ఇస్తాడు, లేదంటే ఇక్కడ చిట్టేసిన మీద వస్తుంది, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి కదా మనకి. వాటన్నిటి పక్కన పెట్టేసి గట్టిగా నిర్ణయం తీసుకోండి. ఒక 15 రోజులు ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉండండి. నేను ₹1 కూడా అప్పు చేయదలుచుకోలేదు, ఎంత ఘోరమైన పరిస్థితులు వచ్చినా సరే ఒకసారి కఠినంగా ఉండండి. ఇన్నేళ్ళ జీవితంలో ఒక 15 రోజులు కఠినంగా ఉండండి. 16వ రోజు నుంచి డబ్బు రావడం స్టార్ట్ అయింది. నేను సీఓస్ బుక్ దాంట్లో కూడా చెప్పాను కొంటే. అవునవును, ఎస్, నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే సిఇఓస్ బుక్ లో అంటే నేను అనంతకృష్ణ స్వామి గారు చేసినటువంటి ద సిఇఓస్ బుక్ మిస్టర్ నాగ్ అని చెప్పేసి కొట్టినా కూడా మీకు వస్తుంది. ద సిఇఓస్ బుక్ అనంతకృష్ణ స్వామి అని చెప్పేసి మీరు కొట్టినా కూడా అనంతకృష్ణ స్వామి గారి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, అది చూడొచ్చు మీరు. అందులో చాలా టెక్నిక్స్ను లైఫ్ స్కిల్స్కి కావాల్సినటువంటి కొన్ని డెసిషన్ మేకింగ్స్ ఉంటాయి. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా డెసిషన్ తీసుకున్నారో చూడడానికి ఆయన ఫన్నీగా చెప్పినట్టు ఉంటుందేమో, కానీ అంటే సునాయాసంగా వెళ్ళిపోయింది మా ఇంటర్వ్యూ. చాలా డెప్త్ ఉంటుంది. సో ఒకసారి మీరు చూడండి అది కుదిరితే. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, 15 రోజులు కట్టి నిర్ణయం తీసుకున్నావు ఏమని, నేను ₹1 కూడా అప్పు చేయను అని చెప్పేసి. తీసుకోగానే ఏం చేస్తుంది, చూస్తుంది, విశ్వం కూడా ఆలోచిస్తుంది వీడు దాని మీద కట్టుబడి ఉన్నాడా లేదా. 1 రోజు 2 రోజులు ఎంతో కఠినమైన సిచ్యువేషన్ వచ్చింది, అయినా సరే నువ్వు చేయలేదు. అరే వీడు మాట మీద ఉన్నాడు కాబట్టి వీడికి ఇవ్వాలి. 16 రోజు నుంచి ఏదో రకంగా మెల్లే డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా నేను క్లాస్లో కూడా ఎంతోమందికి చెప్పాను, చాలామంది కూడా ఈరోజు అప్పుల నుంచి బయటపడ్డారు. దాంతోపాటు ఏంటంటే బాగా సంపాదిస్తున్నారు. ఎంత మంచి టెక్నిక్ అంటే అసలు మీరు ఊహించారు, అది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అయిపోయింది. తర్వాత ఒక అఫర్మేషన్ చేయమని చెప్పాను. ఎంతోమంది డబ్బులు అప్పులు ఉన్న వాళ్ళకి ఒకటే అఫర్మేషన్, అన్ని రకాల డబ్బులు అన్ని రకాల బిల్లులు నేను సమయంలోపు చెల్లించేందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇది మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఏదో పని చేసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు, పదే చెప్పడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు పట్టించిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఏమవుతుంది, ప్రతి అవసరానికి మీరు అప్పు చేయకుండా దానికి సరిపడే డబ్బులు ఎక్కడి నుంచి రావడం మొదలవుతుంది. ఇవన్నీ ప్రాక్టికల్లో పెట్టారు మన వాళ్ళు, నేను పెట్టాను, అందరూ సాధించారు. ఇది ఎలా అవుతాయని మళ్ళీ అనుమానాలు వద్దు. ఓకేనా? జస్ట్ మీ యొక్క మనసుకి ఏదైతే చెప్తారో అది మీ సబ్కాన్షియస్ మైండ్ పట్టుకొని అదే మీ జీవితంలో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇదొక భాగంగా చెప్తున్నాం మనం. ఓకేనా? అన్ని రకాల డబ్బులు అన్ని రకాల బిల్లులు నేను సమయంలోపు చెల్లించేందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇది అయిపోయింది. ఆ తర్వాత జస్ట్ రోజు రాత్రి పడుకొని నిద్రలోకి చేరే ముందు డబ్బు సంపద అనుకుంటే నిద్రపోండి. హాయిగా మీరు ఏదైతే చెప్తారో అది మీ సబ్కాన్షియస్ మైండ్ పట్టుకుంటుంది. మెల్లిమెల్లిగా మీరు అప్పుల నుంచి బయటపడతారు, హాయిగా ధనవంతులు అయిపోతారు, అన్ని రకాలుగా ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? మన ఆలోచనే మన బలం, మనం ఏ విధంగా ఉండాలో అది నిర్ణయిస్తుంది. కాదు, అప్పులు ఎలా తీసేయాలని టెక్నికల్ చెప్పాం మనం. అదే దానికి సంబంధించిందే. అప్పుల నుంచి ఎలా మన బయటపడాలి, సబ్కాన్షియస్ ఫస్ట్ పాయింట్ మీకు ఏ బిల్లు వచ్చినా దాన్ని ఆశీర్వదించాలి. అది ఎవరిని మనం ఎక్కడ కూడా మనం వాళ్ళకి నెగిటివ్గా మాట్లాడద్దు, ఆ డబ్బు ఇచ్చిన వాడు కూడా మనం నెగిటివ్గా మాట్లాడద్దు, ప్రేమగా స్వీకరించాలి, దాన్ని ఆశీర్వదించాలి, గుండె కత్తుకోవాలి. నాకు 10,000 వచ్చింది, బిల్లు రూపంలో వచ్చింది, కానీ అది 10,000 మీకు వచ్చింది, లేదా 50,000 వచ్చింది. ఎవరెవరు చేసిన బిల్లు పంపిస్తే దాన్ని తీసుకోవాలి, చక్కగా పప్పు తీసుకోవాలి, థ్యాంక్ యూ మనీ అని చెప్పాలి, ఇది నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి. ఆటోమేటిక్గా మీ జీవితంలో డబ్బు ధార కురుస్తుంది. ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.